లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మధ్యలో చక్రం ఉంటుంది, అది తిరోతి చక్రం, అశోక చక్రం, ధర్మ చక్రం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అశోక చక్రం లోపల ఎన్ని గీతలు ఉంటాయి చక్రానికి? లోపలికి 23. మళ్ళీ ఇష్టం ఎన్ని గంటలకి తీసుకోవచ్చు. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. వందే మాత్రం పాట పాడు. వందే మాతరం, వందే మాతరం. అంతే రాదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? వాళ్ళనా ఈరోజు జెండా వందనం చేస్తున్నారు కదా, ఎందుకు చేస్తారని చెప్పి అడుగుతున్నా మామూలుగా. పూర్తి స్వాతంత్రం వచ్చిన రోజు. పూర్తిగా స్వతంత్రం వచ్చిన రోజు. గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి తేడా ఏముంటుందండి? అంటే ఆయనేమో మామూలుగా కాగితాలు ఏమి వేయకుండా వెళ్ళిపోయారు. ఆగస్టు 15 ఇవాళ పూర్తి స్వతంత్రం రోజు. పూర్తి స్వతంత్రం వచ్చింది. హాఫ్ డేనే ఉందండి ఈరోజు స్కూలు, ఎందుకని? అంటే గణతంత్ర దినోత్సవం ఈరోజు కాన్స్టిట్యూషన్ అమలులోకి వచ్చింది. చూసి నేర్చుకోండి. ఇండిపెండెన్స్ డే అంటే? ఇండిపెండెన్స్ అంటే ఆ రోజు స్వతంత్రం వచ్చింది మనకి. రెండింటికి తేడా ఏంటి? అప్పుడు మనకి స్వతంత్రం వచ్చారు అంటే మనం నచ్చినట్టు బతకవచ్చు. కాకపోతే అప్పటికి మనకి ఈ పద్ధతులు ఉండాలి కదన్నా, లాస్ అవి లేవు. తర్వాత ఈ 1950లో 1949లో కాన్స్టిట్యూషన్ ఆమోదించారు. 1950లో అమల్లోకి వచ్చింది. అంటే అప్పటి నుంచి ఏంటంటే ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. ఏదో అంత కాకపోయినా. పింగళ వెంకయ్య తెలుసా? ఎవరైనా జెండాని ఆవిష్కరించిన. ఎన్ని కలర్స్ ఉంటాయి జెండాలో? లేకపోతే 3 త్రివర్ణ, త్రివర్ణ జెండా, త్రివర్ణ పతాకం అంటారు, అంతేనా? ఆరెంజ్ కలర్కి మీనింగ్ ఏంటి? కరేజ్ అంటే ధైర్యం, ధైర్యం. సాహసం. తెలుపుకి శాంతి. గ్రీన్కి అది వెల్త్, రిచ్నెస్. ఏమంటారు చెప్పాలి, వెల్త్ ఆ రిచ్నెస్కి. ఏ అన్నా నీకు తెలిసిన ఫ్రీడమ్ ఫైటర్లో నీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు? ఏం చేస్తున్నాం అన్నా ఇప్పుడు దాంతో? అంటే అది వీడియో నీ మాటలు కొంచెం స్పష్టంగా వినపడతాయి. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. యూట్యూబ్ ఛానల్ తమ్ముడు, అవేర్నెస్ ప్రోగ్రామ్ అంతే. నీకు ఎంతవరకు తెలిసి ఇప్పుడు ఉన్న సమాజానికి అన్న అంతకు మించి ఏం లేదు. అన్నా మరి నువ్వు అనుకున్నట్టు మేము బాగానే ఉన్నావా? ఒక్కటే మాట అండి, హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు? చాలా బాగా చెప్పినాను. ఇప్పటి వరకు నేను ఇంటర్మీడియట్ వాళ్ళని అడిగా, అక్కడ హై స్కూల్ వాళ్ళని అడిగా, పెద్దవాళ్ళని అడిగా, ఎవరిని ఎంత ప్రాపర్గా అయితే చెప్పలేదు, అంత క్లారిటీగా ఇంత చిన్న వయసులో ఒక కాన్స్టిట్యూషన్ గురించి కానీ. దాని మా టీచర్లు గొప్పతనం. మా స్కూల్ బాయ్స్ ఎస్ఆర్ఎస్ జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ స్కూల్. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. తెలిసిన ఫ్రీడమ్ ఫైటర్లో నీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు? నాకు బాగా నచ్చిన వాళ్ళు అన్న సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీ, భగత్ సింగ్. మనకి ఫ్రీడమ్ ఎందుకు తీసుకొని రావాలనుకున్నారు వాళ్ళు? ఎందుకు పోరాటం చేశారు? మనకి అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు సార్. మనకు అసలుకి స్వతంత్రం ఎందుకు తీసుకొని రావాలనుకున్నారు? ఎందుకు పోరాటం చేశారు అసలు? అంటే మనకి ఇప్పుడు బానిసలాగా ఉండేవాళ్ళు అన్న. అప్పట్లో వాళ్ళు బానిసలాగా చూసుకునేవాళ్ళు మనల్ని. దాని నుంచి విముక్తి పొందాలి. ఎందుకు మీ స్కూల్ కూడా పడుద్ది, గొప్పగా పడతారు ఖచ్చితంగా. నలుగురికి తెలుస్తుంది మీ స్కూల్ గురించి. ఛానల్ పేరు ఏంటన్నా? రీల్ రివ్యూ ఛానల్. రీల్ రివ్యూ ఛానల్. స్వాతంత్రం కోసం ఎందుకు పోరాడారు అసలు మన వాళ్ళు? స్వతంత్రం తెచ్చుకోసం వాళ్ళు మనల్ని చాలా హీనంగా అంటే బానిసలాగా చూసేవారు బ్రిటిష్ వాళ్ళు. ఓకే. అందువల్ల బ్రిటిషర్సే కాదు మనల్ని పాలించింది. మనకి మొఘల్ ఢిల్లీ సుల్తాన్స్, మొఘల్స్ చాలా మంది మనల్ని పరిపాలించారన్న. అంటే మన వాళ్ళు కాకుండా బయట నుంచి వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళలో డచ్ వాళ్ళు, పోర్చుగల్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అన్న మన ఇండియా అనేది ది బెస్ట్ కంట్రీ. ఎందుకంటే మన దగ్గర అన్ని రిసోర్సెస్ ఉంటాయి. ఎడారి కావాలా ఉండిద్ది, చలి కావాలా ఉంది, వేడి కావాలా ఉంది, కోస్టల్ ఏరియా కావాలా ఉంది, రివర్స్ కావాలా ఉంది, ఇట్లా ఏమంటారు ప్లేన్స్ కావాలా ఉంది, లేకపోతే డక్కన్ ప్లాట్యూస్, దీవులు ఉన్నాయి మనకి. ఇన్ని ఉన్నాయి. అంటే
ది బెస్ట్ మనకి. మళ్ళీ మన దగ్గర గోల్డ్ మైన్స్ ఉంటాయి, మన దగ్గర ఖనిజాలు కూడా ఎక్కువే ఉంటాయి. అను మన దగ్గర ఫేమస్ ఏంటంటే ఆ టైంలో ఇప్పుడు దాకా కూడా స్పైసెస్ మన దగ్గర ఫేమస్. స్పైసెస్, క్లాత్స్ అయితే మన మద్రాస్ క్లాత్స్ బాగా ఫేమస్ అక్కడ. వీటిని దోచుకోవడం కోసం మన దగ్గర నుంచి ఇవన్నీ అప్పట్లో మంచి డిమాండ్లో ఉండే అన్న. అది అరిసొన్నంగా క్రికెట్ ఆడి అరిసి అన్న. మీరు ఎప్పుడు వచ్చారన్నా? ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. ఇప్పుడే వచ్చాను. ఇంకా మనకు వచ్చిన అంటే వాళ్ళు చాలా మంది పోరాటం చేసి ప్రాణాలను కూడా అర్పించి నిద్రాహారాలు మానేసి అంతా చేసి మన స్వతంత్రం తెచ్చారు కదా. ఆ స్వతంత్రాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం, ఎలా వినియోగించుకుంటున్నాం, నీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళకి? అంటే వాళ్ళు తెచ్చిన దానికి వర్తి అని ఇప్పుడు మన లైఫ్ స్టైల్ కానీ కొంతమంది వర్తి అన్న, అంటే కొందరు వర్తి కాదు. అంటే కొందరు ఇప్పుడు చూడు నా మా క్లాస్లో కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇది తెలీదు. ఇప్పుడు వాళ్ళకి అసలు స్వతంత్రం అంటే ఏంటి తెలియదు, ఈ గణతంత్ర దినోత్సవం అంటే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు యూజ్ చేసుకున్నట్టే. వాళ్ళ రైట్స్ని వాళ్ళు మొత్తం యూజ్ చేసుకోలేరు. కొన్ని అంతెందుకు అన్న, ఎవరో మొత్తం యూజ్ చేసుకోలేము, ఎవరో యూజ్ చేయట్లేదు. కానీ ఈ రాజ్యాంగం పెట్టడానికి అసలు ముఖ్య ఉద్దేశం ఈ రాజ్యాంగం అంటే అన్న మనం ఒక సిస్టమాటిక్ గా ఉండాలని. ఏం చెప్పావురా? నాలెడ్జ్ ఉందండి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియం. అందరు ఫ్యాకల్టీ ఉన్నారు, అన్ని సబ్జెక్ట్స్ జరుగుతాయి బాగా. అన్ని ది బెస్ట్ ఫ్యాకల్టీ అన్న మా దగ్గర. నీ మాటలో అర్థమవుతుంది బెస్ట్ ఫ్యాకల్టీ అని. ఎప్పుడు వచ్చింది వీడియో? ఈరోజు ఈవినింగ్ వచ్చింది. సో అది ఫ్రెండ్స్, మరి వచ్చిన స్వతంత్రం గురించి, తెచ్చిన స్వతంత్ర సమర యోధుల గురించి మన వాళ్ళకి ఎంతవరకు తెలిసిందో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. అరే మన నెక్స్ట్ జనరేషన్ వీళ్ళే ఇలా ఉంటే ఆ తర్వాత జనరేషన్ ఇంకెలా ఉంటారు? మనకన్నా ముందు జనరేషన్ వాళ్ళు చేసిన పోరాటాలు చరిత్రలో కాదు కదా, పిట్ట కథల్లా కూడా గుర్తుండవు. ఆ రోజులో ఏదైనా జరిగితే తెలియడానికి 6-7 రోజులు పట్టేది. బట్ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అది ఏ దిక్కును జరిగినా కానీ నీ దిక్కుకు రావాలంటే ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తెలుస్తుంది. అరే ఇంత విజ్ఞానం ఉంచుకొని కూడా ఇంకా అజ్ఞానంలోనే ఉంటే ఎలాగా? ఇక్కడ తెలుసుకోకపోవడం వీళ్ళ తప్ప, తెలిసేలా చెప్పకపోవడం వాళ్ళ తప్ప. తప్పు వీరిద్దరిది మాత్రమే కాదు, ఈ దేశంలోనే పుట్టి పెరిగి తన దేశం, అది కూడా మన దేశం గురించి తెలుసుకోకపోవడం ప్రతి ఒక్క భారతీయుడిగా తప్పే. సో ఎప్పటి నుంచైనా సరే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వినిపించేలా, ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరికీ గుర్తుండిపోయేలా ఘనంగా గర్వంగా చెప్దాం ఏమని, ఇది నా దేశం, ఇది నా దేశం అని. సో అర్థమైందా కామ్రేడ్స్? నేను మీ ఉదయ్ని. మరిన్ని ఇలాంటి సోషల్ అవేర్నెస్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ గ్యాస్. సైనింగ్ ఆఫ్. జై హింద్.